ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంతేలేండి, మీ డబ్బున్న వాళ్ళకి ఎవరు కళ్ళ కానరుగా. త్వరలో నేను కోటీశ్వరుడు నవ్వబోతున్నాను. రాజయోగం పట్టబోతుంది. నోరు మూసుకొని ఏదో చెప్తానన్నావు కదా, అది చెప్పు. మీరు ఇలా హీనంగా చూస్తూ ఘోరంగా మాట్లాడుతుంటే చెప్పడానికి మూడెలా వస్తుంది? నువ్వు ఇక్కడ కవిత్వం చెప్పట్లేదు, మూడ్ రావడానికి. విషయం చెప్పు. నేను హర్ట్ అయ్యాను, అలిగాను, చెప్పను పోండి. కానీ ఆ విషయం చాలా ఇంపార్టెంట్, తెలుసా? చెప్తే చెప్పు, లేకపోతే నిన్ను. అర్థమైంది. బాలు రోజా బయటికి వెళ్ళారు. ఎక్కడికో తెలిస్తే మీరు షాక్ అవుతారు. కానీ మీకు అది చెప్పాలంటే మీరు డబ్బులు ఇవ్వాలి. హాస్పిటల్ ఖర్చులు చాలా అయ్యాయి. నేనున్న పొజిషన్కి నాకు డబ్బులు చాలా అవసరం. ఆప్తావా? నా దగ్గర క్యాష్ లేదు. వి యాక్సెప్ట్ ఆల్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్. కార్డ్స్ అన్ని బ్లాక్ అయ్యాయి, వాటికి పేమెంట్ చేయాలి. పోనీ గోల్డ్, డైమండ్ ఏదో ఒకటి ఉంటుంది కదా. నా దగ్గర ఏమీ లేవు. అయితే నా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదు. గాడ్, ఇదిగో తీసుకో, చాలా కాస్ట్లీ. చెప్పిప్పుడు. మేడం, బాలు రోజాలు మన ఇంటి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని బయటికి వెళ్ళారు. ఇదా నువ్వు చెప్పాలనుకున్నది? కాదు మేడం, ఎక్కడికి వెళ్ళారని అడగండి. ఎక్కడికి వెళ్ళారో చెప్పించావు. హనీమూన్. వాట్? హనీమూన్ కా? అవును మేడం. వాళ్ళు హనీమూన్ కి వెళ్ళలేదేమో అని నా డౌట్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు రిసార్ట్కి ఎందుకు వెళ్తారు? మంచి వేడి మీద ఉన్నారు. ఏయ్, షట్ అప్, మాట్లాడుకో. అయినా క్యాబ్లో ఎందుకు వెళ్ళారు? క్యాబ్లో వెళ్తే ఎవరికి తెలియకుండా ఉంటుందని. బట్ ఎందుకు అంత సీక్రెట్? హనీమూన్ సీక్రెట్గా కాకుండా లైవ్ టెలికాస్ట్ చేయాలా? లేదు, వాళ్ళు హనీమూన్కి వెళ్ళలేదు, ఏదో ప్లాన్ చేస్తున్నారు. కంపతీసి ఆ మర్డరర్ వెపన్ కోసం వెతకడానికి వెళ్ళారేమో. మై గాడ్, వాళ్ళని ఆపాలి. పద నవీన్, మనం ఆ రిసార్ట్కి అర్జెంటుగా వెళ్ళాలి. పద. దానికి వేరే పేమెంట్ ఇవ్వాలి. ఓ గాడ్, సరే పద. నువ్వు ఉన్నావు, నిజంగా ఉన్నావు. ఎక్స్క్యూజ్ మీ. వెల్కమ్ టు శ్రీ లహరి రిసార్ట్స్. మా ఐడీలు మీకు ఆన్లైన్లో పంపించాం, చూసుకోండి. ఓకే సార్. ఎస్ సార్, వచ్చాయి. మీ పేర్లు చెప్పండి సార్. నా పేరు బాలు, తన పేరు రోజా. ఇందులో సిగ్నేచర్స్ చేయండి సార్. రోజా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ జంట చాలా బాగుంది సార్. క్యూట్ కపుల్. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. థ్యాంక్ యూ.
కొత్తగా పెళ్ళైందా సార్? అవునండి. ఆ కొత్తదనం, ఆ ప్రేమ మీ కళ్ళల్లో కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఇంటిమసీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. టుడే కపుల్ ఆఫ్ ద డే కాంప్లిమెంటరీగా మీకు ఫస్ట్ నైట్ ప్యాకేజ్ ఫ్రీగా అరేంజ్ చేస్తున్నాం. అయ్యయ్యో, మేమేమి రోజా, ఫస్ట్ నువ్వు బాగు. సార్ మీకు ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. జిమ్, స్విమ్మింగ్ పూల్, మసాజ్. ట్రిప్ని ఎంజాయ్ చేయండి సార్. థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి సార్. బాయ్ కీ తీసుకొని వస్తాడు. థ్యాంక్ యూ. ఓకే సార్. పద. సార్ స్మాల్ రిక్వెస్ట్ సార్. చెప్పండి. మీలాంటి గుడ్ కపుల్ మా రిసార్ట్కి వచ్చినప్పుడు మాకు స్వీట్ మెమరీ ఉండేలాగా మీ జంట ఫోటో మాకు ఒకటి ఇవ్వండి. మా రిసార్ట్లో పెట్టుకుంటాం. అయ్యయ్యో, వద్దండి. పర్లేదు మేడం, బాగుంటుంది. వద్దు మేడం, మా ప్రైవసీ మాకు ఉండనివ్వండి. డ్రింక్స్ అన్ని అరేంజ్ చేసాం. ఎంజాయ్ ద ట్రిప్. చూడండి, మేము జస్ట్ అలా టైం స్పెండ్ చేయడానికి వచ్చాం. ఈ డ్రింక్స్ అవి వద్దండి. మీకు ఏ అవసరం ఉన్నా ఏం కావాలన్నా 9 నెంబర్కి కాల్ చేయండి. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ. ఓకే. పద రోజా. నింగిలోని నెలవంక దాగేను మబ్బుల వెనక, నాకెందుకు నెలరేడు నువ్వుంటే నా చెంత. నింగిలోని నెలవంక దాగేను మబ్బుల వెనక, నాకెందుకు నెలరేడు నువ్వుంటే నా చెంత, నువ్వుంటే నా చెంత. ఏంటి, నా మనసు వశం తప్పుతుంది. నాకేంటి ఇంత మత్తుగా అనిపిస్తోంది? మనసు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. కంట్రోల్ బాలు, కంట్రోల్. ఏమండి? ఏమన్నావు రోజా? అదేనండి, ఏవండి అని పిలిచాను. రోజా, నా మనసు వశం తప్పుతుంది. మేఘాల్లో తేలిపోతున్నట్టుంది. ఏదోలా కొత్తగా ఉంది. ఇప్పుడు నువ్వు ఏమండి అని పిలిస్తే తట్టుకోలేను. చచ్చిపోతాను రోజా.